మన దేశానికి స్వతంత్రం రాకముందు ఇక్కడ స్థాపించిన ఇండస్ట్రీస్లో సిమెంట్ ఇండస్ట్రీ కూడా ఒకటి. అయితే ఈ సెక్టార్లో మనకి బాగా వినిపించే పేర్లు అల్ట్రాటెక్ సిమెంట్, అంబుజా సిమెంట్, బిర్లా సిమెంట్ ఎట్సెట్రా. అంతేనా? నిజానికి ఈ కంపెనీలు ఈ రోజు ఈ స్థాయికి ఎదగడానికి సుమారు 50 ఏళ్ల నుండి 100 సంవత్సరాల టైం పట్టింది. కానీ కేవలం 2 ఏళ్ల క్రితం సిమెంట్ బిజినెస్లో అడుగుపెట్టిన ఒక కంపెనీ ఈ రోజు భారతదేశంలోనే 2వ అతిపెద్ద సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్గా ఎదిగిపోయింది. అదే అదానీ గ్రూప్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఆదిత్య బిర్లా గ్రూప్కి చెందిన అల్ట్రాటెక్ సిమెంట్ మన దేశంలో టాప్ సిమెంట్ కంపెనీగా ఎదగడానికి సుమారు 40 ఏళ్ల టైం పడితే గౌతమ్ అదానీ కేవలం 2 ఏళ్లలోనే టాప్ 2 పొజిషన్కి ఎదిగిపోయారు. అయితే అసలు దీని వెనుకున్న లాజిక్ ఏంటి? ఫ్యూచర్లో అదానీ నెంబర్ 1 పొజిషన్కి వస్తే ఇండియాలో అసలు బిర్లా కంపెనీ ఉంటుందా లేదా? నిజానికి సీపోర్ట్స్ అండ్ ఎయిర్పోర్ట్ బిజినెస్ చేసుకునే అదానీ సడన్ గా సిమెంట్ బిజినెస్ లోకి అడుగు పెట్టడం వెనక బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ అనే ఒక బిజినెస్ స్ట్రాటజీ ఉంది. అయితే అసలు ఈ స్ట్రాటజీ ఏంటి? ఇది ఒక చిన్న బిజినెస్ ని మహా సామ్రాజ్యంగా ఎలా పెంచుతుంది? గౌతమ్ అదానీ ఈ స్ట్రాటజీని సరైన టైంలో ఇంప్లిమెంట్ చేసి ఈ రోజు దేశంలోనే 2nd లార్జెస్ట్ సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్ గా ఎలా ఎదిగారో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. గైస్, ఈ వీడియోలో గౌతమ్ అదానీ ఫాలో అయిన 2 ఇంపార్టెంట్ బిజినెస్ స్ట్రాటజీస్ గురించి చెప్పబోతున్నాను. ఒకటి ఇన్ఆర్గానిక్ గ్రోత్ స్ట్రాటజీ, ఇంకొకటి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ స్ట్రాటజీ. ఇవి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి, జాగ్రత్తగా వినండి. సో లెట్స్ బిగిన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. ఈ ప్రపంచంలో అత్యధికంగా సిమెంట్ ని ప్రొడ్యూస్ చేసే దేశాల్లో ఇండియా 2nd ప్లేస్ లో ఉంది. అయితే మన దేశంలో సిమెంట్ ని ఎక్కువగా ఉత్పత్తి చేసే కంపెనీలు అల్ట్రాటెక్ సిమెంట్, అంబుజా సిమెంట్స్, ఏసీసీ, శ్రీ సిమెంట్స్ ఎట్సెట్రా. ఆదిత్య బిర్లా గ్రూప్ కి చెందిన ఈ అల్ట్రాటెక్ సిమెంట్ ప్రతి సంవత్సరం 154 మిలియన్ టన్నుల సిమెంట్ ని ప్రొడ్యూస్ చేస్తూ దేశంలోనే నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. అయితే ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్ గా సిమెంట్ బిజినెస్ లోకి అడుగుపెట్టిన గౌతమ్ అదానీ కేవలం 2 ఏళ్లలో దేశంలోనే 2nd లార్జెస్ట్ సిమెంట్ ప్రొడ్యూసర్ గా మారిపోయారు. అండ్ ఫ్యూచర్ లో టాప్ పొజిషన్ లో ఉన్న అల్ట్రాటెక్ సిమెంట్ ని కూడా దాటేసి నెంబర్ 1 పొజిషన్ కి ఎదగడానికి ఆయన చాలా స్ట్రాటజీస్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. సో అసలు ఇదంతా చేయడం వెనుకున్న రీజన్ ఏంటో చెప్తా చూడండి. బేసిక్ గా గౌతమ్ అదానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించిన బిజినెస్లు చాలా ఎక్కువగా చేస్తారు. లైక్ రోడ్స్, ఎయిర్పోర్ట్స్, సీపోర్ట్స్, రెసిడెన్షియల్ బిల్డింగ్స్, ఫ్యాక్టరీస్ ఎట్సెట్రా. అంటే వీటన్నింటినీ నిర్మించడానికి అదానీ కంపెనీ ప్రతి సంవత్సరం కొన్ని మిలియన్ టన్నుల సిమెంట్ ని కంటిన్యూస్ గా కొని యూజ్ చేస్తుంది. అంటే సిమెంట్ తయారు చేసే కంపెనీలకి అదానీ ఒక పెద్ద కస్టమర్. ఈ సిమెంట్ కంపెనీలు అదానీకి సిమెంట్ అమ్మడం ద్వారా చాలా డబ్బు సంపాదిస్తాయి. ఇది గమనించిన గౌతమ్ అదానీ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ అనే ఒక స్ట్రాటజీని యూజ్ చేసి తనే సొంతంగా సిమెంట్ తయారు చేసి ఎక్కువ లాభాలు సంపాదించాలనుకున్నారు. అయితే అసలు ఈ స్ట్రాటజీ ఎలా పనిచేస్తుందో చెప్తా చూడండి. బేసిక్గా ఏ సెక్టార్లో అయినా సప్లై చైన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఒక వస్తువుని ఫ్యాక్టరీలో తయారు చేయడం దగ్గర నుండి అది కస్టమర్కి రీచ్ అయ్యే వరకు మధ్యలో చాలా యాక్టివిటీస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, రీటైల్ చైన్ ఎట్సెట్రా. దీన్నే సప్లై చైన్ అంటారు. అయితే ఇక్కడ ఉన్న ప్రతి స్టేజ్లో కూడా వ్యాపారం జరుగుతుంది. ఎలా అంటే ఒక కంపెనీ ఒక వస్తువుని తయారు చేసి అందులో కొంత లాభాన్ని వేసుకుని డిస్ట్రిబ్యూటర్కి ఇస్తే డిస్ట్రిబ్యూటర్ అందులో కొంత లాభాన్ని వేసుకుని రీటైలర్కి సప్లై చేస్తారు. అలాగే రీటైలర్ కూడా మరికొంత లాభాన్ని వేసుకుని కస్టమర్కి అమ్ముతారు. సో ఇక్కడ మీరు గమనిస్తే ఒక వస్తువు ఫ్యాక్టరీ నుండి కస్టమర్ చేతికి వచ్చేటప్పటికి దాని మీద చాలా మంది డబ్బు సంపాదిస్తున్నారు. అయితే వీళ్ళలో ఎవరైనా వాళ్ళకి వచ్చే లాభాల కంటే ఇంకా ఎక్కువ లాభాలు సంపాదించాలనుకున్నప్పుడు ఈ సప్లై చైన్లో వాళ్ళ ముందు స్టేజ్లో ఉన్న బిజినెస్ని స్టార్ట్ చేసి ఎక్కువ లాభాలు సంపాదించవచ్చు. అంటే ఒక రీటైలర్ డిస్ట్రిబ్యూటర్గా మారొచ్చు, ఒక డిస్ట్రిబ్యూటర్ మ్యానుఫ్యాక్చరర్గా మారొచ్చు. దీన్నే బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ స్ట్రాటజీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, రీటైల్ బిజినెస్ చేసే ఒక వ్యక్తి రీటైల్ బిజినెస్తో పాటు డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తే అప్పుడు తను నార్మల్గా సంపాదించే దానికంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. అట్ ద సేమ్ టైం ఒకవేళ తను కావాలనుకుంటే ఎలాగో డిస్ట్రిబ్యూటర్ కూడా తనే కాబట్టి అన్ని రీటైల్ షాప్స్ కంటే తన ఓన్ రీటైల్ షాప్కి తక్కువ ధరకే ప్రొడక్ట్ని సప్లై చేసి దాన్ని కస్టమర్స్కి కూడా తక్కువ ధరకే అమ్మొచ్చు. దీనివల్ల ఆ వ్యక్తి యొక్క రీటైల్ బిజినెస్ అనేది చాలా వేగంగా డెవలప్ అవుతుంది. లాజిక్ అర్థమైందా? సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అన్ని సెక్టార్స్లో సప్లై చైన్ ఉన్నట్టే సిమెంట్ ఇండస్ట్రీలో కూడా ఈ సప్లై చైన్ ఉంటుంది. అండ్ ఈ సప్లై చైన్లో ఇప్పుడు ఎక్కువ లాభాలు సంపాదించడానికి గౌతమ్ అదానీ ఎండ్ కస్టమర్ నుండి డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్గా మారి దేశంలోనే ఒక టాప్ సిమెంట్ కంపెనీని స్థాపించాలనుకున్నారు. కానీ అది అంత ఈజీ కాదు. బికాస్ నేను ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టే ప్రెసెంట్ ఇండియాలో టాప్ సిమెంట్ ప్రొడ్యూసర్స్గా ఉన్న అల్ట్రాటెక్, అంబుజా, ఏసీసీ అండ్ శ్రీ సిమెంట్ లాంటి కంపెనీలు ఈ రోజు టాప్ పొజిషన్కి ఎదగడానికి
సుమారు 20 నుండి 30 ఏళ్ల పాటు ఎంతో కష్టపడి పనిచేశాయి. సో ఇప్పుడు సడన్ గా వచ్చిన అదానీ గ్రూప్ ఈ బిజినెస్ లో టాప్ పొజిషన్ కి రావాలంటే అది అంత ఈజీ కాదు. కానీ దానికి ఒక మార్గం ఉంది. అదే ఇన్ఆర్గానిక్ గ్రోత్ స్ట్రాటజీ. అంటే బేసిక్ గా కంపెనీలు 2 రకాలుగా గ్రో అవుతాయి. ఒకటి ఆర్గానిక్ గ్రోత్, ఇంకొకటి ఇన్ఆర్గానిక్ గ్రోత్. ఇవేంటో క్లియర్ గా చెప్తా చూడండి. ఒక కంపెనీ వాళ్ళ సొంత తెలివితేటలతో స్లోగా కస్టమర్స్లో నమ్మకాన్ని గెలుచుకుని ఎన్నో ఏళ్ల పాటు వ్యాపారం చేసి ఎదిగితే దాన్ని ఆర్గానిక్ గ్రోత్ అంటారు. లైక్ అంబుజా సిమెంట్స్. సిమిలర్గా ఒక కంపెనీ బిజినెస్ స్టార్ట్ చేసిన కొన్ని రోజుల్లోనే ఆ సెక్టార్లో టాప్ పొజిషన్లో ఉన్న కంపెనీలని కొనేయడం ద్వారా టాప్ పొజిషన్కి వస్తే దాన్ని ఇన్ఆర్గానిక్ గ్రోత్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఎవడైతే టాప్ పొజిషన్లో ఉంటాడో వాడిని డబ్బు పెట్టి కొనేసి ఒక్క స్టెప్లో వాడి స్థానంలోకి మనం వెళ్తే దాన్నే ఇన్ఆర్గానిక్ గ్రోత్ అంటారు. అండ్ ఎగ్జాక్ట్గా ఇప్పుడు గౌతమ్ అదానీ చేసేది ఇదే. 2022 ముందు వరకు అదానీకి సిమెంట్ ఇండస్ట్రీలో ఎలాంటి బిజినెస్ లేదు. కానీ 2022లో ఆల్రెడీ సిమెంట్ సెక్టార్లో టాప్ పొజిషన్లో ఉన్న అంబుజా అండ్ ఏసీసీ కంపెనీలని $10.5 బిలియన్ అంటే సుమారు 87,000 కోట్ల రూపాయలు పెట్టి కొనేసి అప్పటి వరకు సిమెంట్ బిజినెస్లో లేని అదానీ సడన్ గా దేశంలోని సెకండ్ లార్జెస్ట్ సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్ గా మారిపోయారు. దీన్నే ఇన్ఆర్గానిక్ గ్రోత్ అంటారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు అదానీ సడన్ గా ఇంత డబ్బు ఖర్చు పెట్టి సిమెంట్ ఇండస్ట్రీలోకి ఎందుకు అడుగుపెట్టారు? దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. రీజన్ నెంబర్ 1, అదానీ చేసే బిజినెస్లలో చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ బిజినెస్లే కాబట్టి సొంతంగా సిమెంట్ బిజినెస్ ఉండటం వల్ల ఆయనకి తక్కువ ధరకే సిమెంట్ వస్తుంది. అంతేకాదు ఆయనకి ఉన్న మైనింగ్ అండ్ పవర్ ప్లాంట్ యూనిట్స్ వల్ల సిమెంట్ తయారు చేయడానికి అవసరమైన ఫ్లై యాష్ అండ్ లైమ్ స్టోన్ కూడా ఆయనకి చాలా తక్కువ ధరకే దొరుకుతాయి. సో అదానీ సొంతంగా సిమెంట్ తయారు చేయడం వల్ల ఆయనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ లో ప్రాఫిట్ మార్జిన్ పెరుగుతుంది. అర్థమైందా? రీజన్ నెంబర్ 2, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. రీసెంట్ గా మన దేశ గవర్నమెంట్ చాలా రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేసింది. లైక్ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, భారత్మాల, సాగర్మాల, ఉడాన్, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్, స్మార్ట్ సిటీస్ మిషన్ ఎట్సెట్రా. ఇవన్నీ కూడా మన దేశంలో ఉన్న రోడ్స్, ఎయిర్పోర్ట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడానికి స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్సే. వీటిలో చాలా ప్రాజెక్ట్స్ ని అదానీ గ్రూప్ ఆల్రెడీ టేక్ ఓవర్ చేసి బిల్డ్ చేస్తుంది. అండ్ ఫ్యూచర్లో కూడా గవర్నమెంట్ స్టార్ట్ చేయబోయే చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ వల్ల మన దేశంలో ఐరన్ అండ్ స్టీల్తో పాటు సిమెంట్కి కూడా డిమాండ్ పెరుగుతుంది. అండ్ ఆ డిమాండ్ని క్యాష్ చేసుకోవడానికే గౌతమ్ అదానీ ప్రెజెంట్ ఇండియాలో ఉన్న సిమెంట్ బిజినెస్ మీద చాలా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఎంతలా అంటే కేవలం అంబుజా అండ్ ఏసీసీ కంపెనీలని మాత్రమే కాదు, హైదరాబాద్కి చెందిన పెన్నా సిమెంట్స్, గుజరాత్కి చెందిన సౌరాష్ట్ర సిమెంట్స్, జయప్రకాష్ అసోసియేషన్కి చెందిన సిమెంట్ బిజినెస్ అండ్ ఏబీజీ షిప్ యార్డ్కి చెందిన వడ్రాజ్ సిమెంట్స్ లాంటి చిన్న చిన్న సిమెంట్ కంపెనీలని గౌతమ్ అదానీ $3 బిలియన్ అంటే సుమారు 25,000 కోట్ల రూపాయలు పెట్టి కొనేశారు. గౌతమ్ అదానీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 2050 నాటికి ఇండియా $30 ట్రిలియన్ ఎకానమీగా ఎదగబోతుందని అండ్ ఈ ప్రాసెస్లో ఇండియాలో చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ వస్తాయని ఆయన తన ఒపీనియన్ వ్యక్తం చేశారు. అంటే మీరే అర్థం చేసుకోండి అదానీ గ్రూప్ ఫ్యూచర్లో సిమెంట్ బిజినెస్ మీద ఎంత బులిష్గా ఉందో. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే సడన్గా గౌతమ్ అదానీ వచ్చి సిమెంట్ ఇండస్ట్రీలో నెంబర్ 1 అయిపోతుంటే ఆల్రెడీ ఆ సెక్టార్లో టాప్ పొజిషన్లో ఉన్న ఆదిత్య బిర్లా గ్రూప్ చూస్తూ ఊరుకుంటుందా? ఖచ్చితంగా ఊరుకోదు. బికాస్ టాప్ పొజిషన్లో ఉన్న ఏ కంపెనీ కూడా వాళ్ళ స్థానాన్ని కోల్పోవడానికి అస్సలు యాక్సెప్ట్ చేయరు. అయితే ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం తెలియాలి. నిజానికి ఏసీసీ అండ్ అంబుజా సిమెంట్స్ని అదానీ కొనేసి సెకండ్ ప్లేస్కి వచ్చిన ఫస్ట్ ప్లేస్లో ఉన్న అల్ట్రాటెక్ సిమెంట్తో పోటీ పడటం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఏసీసీ అండ్ అంబుజా సిమెంట్స్ యొక్క కంబైన్డ్ ప్రొడక్షన్ కెపాసిటీ ఒక సంవత్సరానికి 69 మిలియన్ టన్స్ ఉంటే అల్ట్రాటెక్ సిమెంట్ యొక్క ప్రొడక్షన్ కెపాసిటీ 153 మిలియన్ టన్స్ ఉంది. అంటే అల్ట్రాటెక్ సిమెంట్ సోలోగా ఏసీసీ అండ్ అంబుజా కంటే 2 ఇంతలు ఎక్కువ సిమెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇంత పెద్ద కంపెనీని బీట్ చేయాలంటే గౌతమ్ అదానీ ఖచ్చితంగా తన ప్రొడక్షన్ కెపాసిటీని పెంచుకోవాలి. అండ్ ఈ ప్రాసెస్లో భాగంగానే అదానీ గ్రూప్ ఇండియాలో ఉన్న చిన్న చిన్న సిమెంట్ కంపెనీలని కొంటున్నారు. లైక్ పెన్నా సిమెంట్స్, సంఘీ సిమెంట్స్ ఎట్సెట్రా. అండ్ ఈ ఎక్విజిషన్ వల్ల అదానీ గ్రూప్ యొక్క ప్రొడక్షన్ కెపాసిటీ 69 మిలియన్ టన్స్ నుండి 89 మిలియన్ టన్స్కి పెరిగింది. అయినా కూడా ఇది అల్ట్రాటెక్ సిమెంట్ కంటే చాలా తక్కువ. నేను ఆల్రెడీ చెప్పినట్టే అదానీ గ్రూప్ ఆదిత్య బిర్లా గ్రూప్ యొక్క సిమెంట్ బిజినెస్ని లాక్కుంటుంటే వాళ్ళు ఖచ్చితంగా చూస్తూ ఊరుకోరు. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. గౌతమ్ అదానీ నెక్స్ట్ 3 ఇయర్స్లో వాళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీని 70 మిలియన్ టన్స్ నుండి 140 మిలియన్ టన్స్కి పెంచాలని టార్గెట్ పెట్టుకున్నారు. కానీ ఇదే టైంలో ఆదిత్య బిర్లా గ్రూప్ కూడా వాళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీని 150 మిలియన్ టన్స్ నుండి 200 మిలియన్ టన్స్కి పెంచడానికి
సుమారు 32,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్స్ ని స్టార్ట్ చేశారు. అంటే ఇక్కడ మీరు గమనిస్తే ప్రెజెంట్ ఇండియన్ సిమెంట్ సెక్టార్లో అల్ట్రాటెక్ సిమెంట్ 25% అండ్ అదానీ గ్రూప్ 15% మార్కెట్ షేర్ కలిగి ఉన్నారు. ఫ్యూచర్లో వీళ్ళు అనుకున్నట్టే వాళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేస్తే ఇండియన్ సిమెంట్ బిజినెస్ ని ఈ 2 కంపెనీలు రూల్ చేయడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. లాజిక్ అర్థమైందా? సో ఏదేమైనా ఇక్కడ మనకు ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఫ్యూచర్లో మన దేశంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది అనే విషయాన్ని ఈ 2 కంపెనీలు చాలా బలంగా నమ్ముతున్నాయి. అండ్ ఆ అవకాశాన్ని క్యాప్చర్ చేసుకోవడానికి ఆదిత్య బిర్లా గ్రూప్ వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తుంటే, మరొక వైపు అదానీ గ్రూప్ చిన్న చిన్న కంపెనీలని కొనేసి వాళ్ళ మార్కెట్ షేర్ పెంచుకుంటుంది. ఐ థింక్ ఈ లాజిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫైనలీ గౌతమ్ అదానీ ఏ బిజినెస్లో అడుగుపెట్టినా అక్కడ ఉన్న అపోనెంట్స్ని తప్పించి నెంబర్ 1 పొజిషన్కి ఎదగడానికి చాలా స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేస్తారు. కానీ ఎన్నో ఏళ్లుగా సిమెంట్ బిజినెస్లో ఉన్న ఆదిత్య బిర్లా గ్రూప్ని తప్పించడం అంత ఈజీ కాదు. ఫ్యూచర్లో అల్ట్రాటెక్ సిమెంట్ నెంబర్ 1 పొజిషన్లో కొనసాగుతుందా లేక అదానీ గ్రూప్ ఆ పొజిషన్ని టేక్ ఓవర్ చేస్తుందా అనేది మీరు కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని బిజినెస్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.